వెల్కమ్ టు టిఎస్ న్యూస్. టెన్నిస్లో ఫ్రెంచ్ ఓపెన్ అంటే గుర్తొచ్చే పేరు రఫల్ నాదల్. ఎర్రమట్టి మీద కదలటం, అందులోనూ ర్యాకెట్ చాలా నిదానంగా వస్తూ ఉంటుంది. దాంతో సర్వీస్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి దాంట్లో నాదల్ 22 గ్రాండ్ స్లామ్లు సాధిస్తే దాంట్లో 14 ఈ క్లే కోర్ట్లోనే సాధించాడు. అంటే ఈ స్పెయిన్ బుల్ ఎర్రమట్టి వీరుడుగా ఎందుకు పేరొందాడో అందరికీ అర్థమవుతోంది. అలాంటి నాదల్కి వారసుడుగా మరొకడు అదే స్పెయిన్ నుంచి వచ్చాడు. అతనే నిన్నటి ఛాంపియన్. తన కెరియర్లో నాదల్ తర్వాత మళ్ళా ఎర్రమట్టి మీద తన యొక్క విజయ దరహాసాన్ని ఎగరేసినటువంటి వ్యక్తి కార్లోస్ అల్కరాస్. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ని ముద్దాడాడు. కెరీర్లో మొదటి టైటిల్ గెలవాలి అని తప్పించినటువంటి అలెగ్జాండర్ జ్వేరేవ్ జర్మనీ అతని మీద అతని కళని భగ్నం చేస్తూ అల్కరాస్ రోలాండ్ రాగోస్లో ఛాంపియన్గా నిలిచాడు. 5 సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగినటువంటి పోర్లో జ్వేరేవ్ని ఓడించి కెరీర్లో 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఎర్రమట్టి వీరుడు. మొత్తానికి ఫ్రెంచ్ ఓపెన్ అల్కరాస్ సొంతమైంది. ఫైనల్లో జ్వేరేవ్పై 5 సెట్ల పాటు సాగినటువంటి ఆ హోరాహోరీ పోర్లో విజయాన్ని సాధించాడు. తన ఆరాధ్య ఆటగాడు నాదల్ బాటలో నడుస్తూ స్పెయిన్ వీరుడు అల్కరాస్ ఎర్రకోటలో జెండా ఎగరేశాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఈ 3వ సీడ్ 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో 4వ సీడ్ జ్వేరేవ్ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. 4 గంటలకి పైగా జరిగినటువంటి ఈ పోరులో 1-2తో వెనకపడి కూడా అల్కరాస్ పుంజుకొని విజయాన్ని అందుకున్నటువంటి తీరు అభినందనీయం. తొలి సెట్లో అల్కరాస్దే పైచేయి, మెరుపు సర్వీసులు, క్రాస్ కోర్ట్ విన్నర్లతో విజృంభించిన ఈ స్పెయిన్ స్టార్ తొలి గేమ్లోనే ప్రత్యర్థి సర్వీసుని బ్రేక్ చేశాడు. తర్వాత 5వ గేమ్లో మరో బ్రేక్ సాధించి తేలిగ్గా తొలి సెట్ని సొంతం చేసుకున్నాడు. కానీ 4వ సీడ్ జ్వేరేవ్ వెంటనే పుంజుకున్నాడు. 2వ సెట్ 5వ గేమ్లో బ్రేక్ సాధించిన అతడు ఆ పై సెట్ గెలిచి స్కోర్ సమం చేశాడు. ఈ క్రమంలో అతడు నెట్ సమీపంలో కొట్టిన ఓ క్రాస్ కోర్ట్ ఫోర్త్ హ్యాండ్ విన్నింగ్ షాట్ మొత్తానికి మ్యాచ్కే హైలైట్. ఇదే జోరును 3వ సెట్లోనూ చూపించిన జ్వేరేవ్ కష్టపడకుండానే సెట్ గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకున్నాడు. కానీ అల్కరాస్ 4వ సెట్లో పట్టుదలగా పోరాడాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన అతడు అదే జోరుతో సెట్ గెలిచి మ్యాచ్లో నిలిచాడు. ఈ క్రమంలో అతడు ఒక్క గేమ్ చేజేసుకున్నాడు. నిర్ణయాత్మక 5వ సెట్లో అల్కరాస్ దూకుడు పెంచాడు. 4 గేముల్లో 3 తానే సొంతం చేసుకొని 3-1తో ఆధిక్యంలో నిలిచాడు. జ్వేరేవ్ ప్రతిఘటించిన అల్కరాస్ ఆ అవకాశాన్ని ఇవ్వకుండా మొత్తానికి టైటిల్ని గెలుచుకున్నాడు. 7వ గేమ్లో బ్రేక్ సాధించి 5-2తో నిలిచిన అతడు తర్వాత సర్వీస్ నిలబెట్టుకొని టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఓ 4 హ్యాండ్ షాట్ని జ్వేరేవ్ నెట్టికి కొట్టడంతో అల్కరాస్ సంబరాలు షురూ చేశాడు. టైటిల్ గెలిచే క్రమంలో స్పెయిన్ స్టార్ 3 ఏస్లతో పాటు 52 విన్నర్లు కొట్టాడు. అంటే ఎంత దూకుడుగా ఆడాడో అర్థమవుతోంది. ఈ క్రమంలో అల్కరాస్ కొన్ని ఘనతల్ని కూడా సాధించాడు. తన పేరు మీద రికార్డులని రాసుకున్నాడు. పిన్న వయసులో 3 భిన్నమైన కోర్టుల్లో గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడు అల్కరాస్. కేవలం 21 సంవత్సరాల్లోనే ఈ ఫీట్ని సాధించాడు. జిమ్మీ కేనర్స్ అమెరికా ఆటగాడు 22 ఏళ్లలో సాధిస్తే అల్కరాస్ 21 ఏళ్లకే దీన్ని సాధించాడు. అలాగనే నాదల్ 19 ఇయర్స్కే టైటిల్ సాధిస్తే ఆ తర్వాత రోలాండ్ గారిస్లో టైటిల్ గెలిచిన 2వ పిన్న వయస్కుడు అల్కరాస్ 21 ఇయర్స్కి. కెరీర్లో అల్కరాస్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిళ్లు 2022లో యుఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్ను నెగ్గాడు. గత 10 ఏళ్లలో నాదల్, జకోవిచ్, వావ్రింకా కాకుండా ఫ్రెంచ్ ఓపెన్లో టైటిల్ గెలిచింది ఈ స్పెయిన్ బుల్ అల్కరాసే. సో మొత్తానికి నాదల్ వారసుడెవరు అని అందరూ అనుకుంటున్నటువంటి తరుణంలో నేనున్నాను అంటూ తన గురువు అడుగుజాడల్లోనే నడుస్తూ అల్కరాస్ ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్గా నిలబడ్డాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.